హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త చెప్తూ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ లో నిన్నటి నుంచి స్త్రీ శక్తి పథకం ప్రారంభమైంది. మహిళలు ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించడానికి వీలు కల్పించారు. స్త్రీ శక్తి పథకం అమలుపై ఆర్టీసీ ఎండీ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. ఇక మహిళా ప్రయాణికులతో మర్యాదగా ఉండాలని ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి ఈ పథకాన్ని ప్రారంభించిన తర్వాత జీరో ఫేర్ టికెట్ల జారీ మొదలవుతుందని ఆయన వెల్లడించారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అన్ని జిల్లాల కలెక్టర్లతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని సూచించారు. ఇక రాష్ట్రంలో ఎక్కడా ఫిర్యాదులు రాకూడదని ఆయన స్పష్టం చేశారు. ఆర్టీసీ సిబ్బందితో సమావేశాలు నిర్వహించి జాగ్రత్తగా విధులు నిర్వహించేలా చూడాలని, గ్యారేజీ సిబ్బంది, ట్రాఫిక్ సిబ్బంది క్రమశిక్షణతో విధులు నిర్వహించాలని చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఎలాంటి ఆటంకం లేకుండా చూడాలని, ఉద్యోగులు బాధ్యతగా పనిచేసి సంస్థకు మంచి పేరు తీసుకురావాలన్నారు. మహిళలకు ఉచిత ప్రయాణ పథకం నిన్నటి నుంచి అమలు చేయడంతో డ్రైవర్లు, కండక్టర్లకు డబుల్ డ్యూటీలు చేయాల్సి వస్తుంది. అందుకే వారికి ఇచ్చే డబుల్ డ్యూటీ డబ్బులు పెంచారు. డ్రైవర్లకు 1000 రూపాయలు, కండక్టర్లకు 900 రూపాయలు పెంచారు. ఆన్లైన్ డ్రైవర్లకు కూడా డబ్బులు పెంచడం జరిగింది. ఇక ఆర్టీసీ రెగ్యులర్ డ్రైవర్లకు డబుల్ డ్యూటీ చేస్తే ఇంతకు ముందు 800 రూపాయలు ఇచ్చేవారు. కండక్టర్లకు 700 రూపాయలు ఇచ్చేవారు. ఇప్పుడు డ్రైవర్లకు 1000 రూపాయలు, కండక్టర్లకు 900 రూపాయలు పెంచారు. ఆన్లైన్ డ్రైవర్లకు రోజుకు 800 రూపాయలు ఉండగా ఇప్పుడు 1000 రూపాయలకి పెంచడం జరిగింది. మహిళల ఉచిత ప్రయాణ పథకం ఏ బస్సుల్లో అందుబాటులో ఉందో తెలిపేందుకు ఆర్టీసీ అధికారులు స్టిక్కర్లు అతికిస్తున్నారు. ఇక దీనివల్ల మహిళలు గందరగోళానికి గురికాకుండా ఉంటారని, ఏ బస్సు ఎక్కాలో సులువుగా తెలుసుకుంటారని అధికారులు చెప్తున్నారు. ఆకుపచ్చ రంగులో ఉండే పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు బస్సులు ఉచిత ప్రయాణానికి అందుబాటులో ఉన్నాయి. వీటిని చూడగానే గుర్తుపట్టవచ్చు. కానీ ఎక్స్ప్రెస్, నాన్ స్టాప్, ఇంటర్ స్టేట్ ఎక్స్ప్రెస్ బస్సులు ఒకేలా ఉంటాయి. వీటిలో ఎక్స్ప్రెస్ బస్సుల్లో మాత్రమే మహిళలకు ఉచిత ప్రయాణం ఉంటుంది. నాన్ స్టాప్, ఇంటర్ స్టేట్ బస్సుల్లో టికెట్ తీసుకోవాలి. ఈ 3 బస్సులు ఒకేలా ఉండడంతో మహిళలు కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికి ఉచిత ప్రయాణం ఉన్న బస్సులపై స్త్రీ శక్తి పథకం వర్తిస్తుంది అనే స్టిక్కర్ను అతికిస్తున్నారు. పథకం వర్తిస్తుంది అనే స్టిక్కర్ ఉంటే ఆ బస్సులో ఉచితంగా ప్రయాణించవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్కి లైక్ అయితే చేయండి. Thank you friends. Thanks for watching this video.